నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. తగ్గిన కందిపప్పు కొనుగోళ్లు. గత వారం వరకు కందుల ధరలు దిగజారుడు బాట పడుతున్నందున స్టాకిస్టు రైతులు తమ సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. వర్షాలు కురవడం వలన జూలై నుండి కొనుగోళ్లు జోరందుకోగలవనే అంచనాతో దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్లు కొంతమేర పురోగమిస్తున్నాయి. అయినప్పటికీ ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరిగే అవకాశం లేదని చెప్పవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో కందుల సేద్యం కొనసాగుతున్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే వెనుకబడిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వెల్లడించింది. కర్ణాటకలో జూన్ 13 నాటికి కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,65,100 హెక్టార్ల నుండి తగ్గి 1,12,000 హెక్టారులు, గుజరాత్లో జూన్ 16 నాటికి 338 హెక్టార్ల నుండి 168 హెక్టార్లలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల కోసం మధ్యప్రదేశ్ పప్పు నాగ్పూర్, కట్నీ, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, భాటాపారా, బిలాస్పూర్, రాయ్పూర్ ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ కందుల ధర పెరిగి ప్రతి టన్ను $725 ప్రతిపాదించబడుతున్నది. తద్వారా ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందుల ధర 285 నుండి 300 పెరిగి ప్రతి క్వింటాలు $6,385 నుండి $6,400, మట్వారా 5,750, మొజాంబిక్ తెల్ల కందులు, గజరి కందులు 5,590 నుండి 6,000, సూడాన్ కందులు 6,500, చెన్నైలో లెమన్ కందులు 6,375 నుండి 6,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం తమిళనాడు పప్పు మిల్లర్లు అత్యధికంగా నాణ్యమైన కందులు, పెసలు కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర కందులు అన్క్లీన్ సరుకు చెన్నై డెలివరీ జనవరి నుండి ఇప్పటి వరకు 700 తగ్గి 7,350, గ్రేడింగ్ చేసిన క్లీన్ సరుకు 7,700, గుజరాత్ బిడియన్ 2 కందులు 7,600, కర్ణాటక ఎర్రకందులు విరుద్నగర్, సేలం డెలివరీ 7,200, తెల్ల కందులు 7,500, కట్నీ డెలివరీ 6,900 నుండి 7,000, రాయ్పూర్ డెలివరీ 6,700 నుండి 6,725 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని ఉద్గిర్, ఔరద్, షాడ్నాని, లాతూర్ ప్రాంతాల నాణ్యమైన కందులు చెన్నై డెలివరీ 7,400 నుండి 7,450, గుజరాత్ బిడియన్ 2 కందులు 7,600 నుండి 7,700, లెమన్ కందులు కంటైనర్లో 6,425, గిడ్డంగుల సరుకు 6,375, కర్ణాటక ఎర్రకందులు విరుద్నగర్, సేలం డెలివరీ 7,300, తెల్ల కందులు 7,600, కట్నీ డెలివరీ 7,150 నుండి 7,250, రాయ్పూర్ డెలివరీ 6,850 నుండి 7,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు 17 వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు 5,800 నుండి 6,800, సాధారణ రకం 6,400 నుండి 6,600, లాతూర్లో మారుతి, గులాబీ, తెల్లకందులు 6,500 నుండి 6,850, మరియు గుజరాత్లోని రాజ్కోట్లో 6,000 నుండి 6,600, దాహోద్లో మీడియం సరుకు 5,100 నుండి 5,400, కల్బుర్గిలో 6,000 నుండి 6,800, పప్పు మేలిమి రకం 9,800, సవానంబర్ పప్పు 8,400 నుండి 8,800, లాతూర్, అకోలా, నాగ్పూర్ ప్రాంతాలలో పప్పు మేలిమి రకం 9,600 నుండి 9,800, సవానంబర్ 8,900 నుండి 9,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.